ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మొదటి అంశం చూసుకుంటే గనక కడప జిల్లా పొద్దుటూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎస్ఎస్ మాల్ విషయంలో కూడా టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. ఎస్ఎస్ మాల్ ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు. దీంతో ఎమ్మెల్యే వరదా వర్గం ప్రవీణ్ మధ్య కూడా ఘర్షణ జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు కూడా పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఇక ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నేత ప్రవీణ్ ను పోలీసులు ఇంటికి తరలించారు. ఇక ప్రవీణ్ ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి అనుచరులు యత్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ప్రవీణ్ ఇంటికి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యే వరదరాజు వర్గం కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసులు ఏమంటున్నారు? రైట్ సాయిరా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన విషయం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ముగ్గురు, అంటే మొదట ఎవరైతే ఎమ్మెల్యే వరదారెడ్డి ఉన్నాడో మరి పక్క ఎవరైతే టీడీపీ గతంలో ఇన్ఛార్జ్ గా పనిచేసేటువంటి ఆ ప్రవీణ్, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రాజ్మల్లు, వీళ్ళ ముగ్గురి మధ్య కూడా ఎస్ఎస్ మాల్ వ్యవహారం అయితే కనుక పూర్తిస్థాయిలో అయితే కనుక పెద్ద ఇష్యూగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కి మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా ఇటీవల ఈ రోజు దాదాపుగా ఎవరైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు రోజు ఎస్ఎస్ మాల్ దగ్గర రావడం జరిగింది. ఎస్ఎస్ మాల్ కు సంబంధించినటువంటి లోపల ప్రాంతంలో కూడా ఫైర్ సేఫ్టీ అధికారుల పరిశీలన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు ప్రవీణ్ కు ఫోన్ చేయడం జరిగింది. ప్రవీణ్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రవీణ్ ఎస్ఎస్ మాల్ దగ్గరికి చేరుకున్నాడని తెలుస్తున్నటువంటి ఎమ్మెల్యే వర్గీయులు కూడా ఒక్కసారి కూడా పెద్ద సంఖ్యలో అక్కడ రావడం జరిగింది. అయితే మొదటగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రవీణ్ అక్కడి నుంచి పూర్తిగా పోవాలి అని చెప్పి ఎమ్మెల్యే వర్గీయులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే అయితే ఈ విషయం తెలుస్తున్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇరు వర్గాలకు కూడా పూర్తిగా నచ్చేపే ప్రయత్నం జరిగింది. అయితే ఇద్దరు వెళ్లిపోయే సమయంలో కూడా ఒకరిపైగా విశిష్ట కోల్పోయి రాళ్ల దాడులు చేసుకోవడం జరిగింది. అయితే రాళ్ల ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడమే మనం అనుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక ప్రవీణ్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఆ ఎమ్మెల్యే వర్గీయులు కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక అక్కడ చిలికి గాలివారం లాగా అయితే కనుక ఈ వ్యవహారం పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగేంత కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రవీణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఇంటికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రవీణ్ ఇంటికి తీసుకున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే వర్గీయులు వాళ్ళు కూడా ప్రవీణ్ ఇంటి దగ్గరికి వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ రావడం జరిగింది. ప్రవీణ్ ఇంటిపై కూడా మరోసారి రాళ్ల దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని అక్కడి నుంచి చెదగొట్టడం జరిగింది. అయితే మొదటగా చూసుకుంటే కనుక సొంత పార్టీలోనే, అంటే టీడీపీలోనే సొంత పార్టీలో మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కూడా వైరం అయితే కనుక గత 15 రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన వ్యవహారం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళిద్దరి మధ్య హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే ఈ రోజు ఇరు వర్గాలు కొట్టుకున్న వ్యవహారం అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా అయితే కనుక ప్రశాంతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు సాయిరామ్.